నాకింకా చెడ్డ పేరు తీసుకొచ్చి సమాజం ముందు నేను తల దించుకునేలా చెయ్యడానికి ఆవిడ గారికి ఇంకో అవకాశం ఇవ్వడం కోసం తీసుకొచ్చావా? అత్తగారు పెట్టే టార్చర్ని భరిస్తూ కూడా తను ఇంకా అత్తింట్లోనే ఉంటుందన్న గొప్ప పేరు తను తెచ్చుకోవడం కోసం, తనకి ఇంకో అవకాశం ఇవ్వడం కోసం ఆవిడ గారిని తీసుకొచ్చావా? క్షమించండి అత్తయ్య. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది. ఎంత బాధలో ఉండి ఇలా మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థమైంది. మిమ్మల్ని గయ్యాలి అనిపించడం కోసమో, మీకు చెడ్డ పేరు తీసుకురావడం కోసమో నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు అత్తయ్య. నా మొహం మీకు చూపించొద్దు అన్నారు కదా, మీకెదుట పడి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు అనే ఉద్దేశంతోనే నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయాను. నేనేదో మాట వరుస కంటే నిజంగానే వెళ్ళిపోతావా? కోపంలో బాధలో ఏవేవో మాట్లాడేస్తాం, అవన్నీ నిజమైపోతాయా? పెద్దవాళ్లు కోపంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు చిన్నవాళ్లని ఒక మాట అనకూడదా? అనే అర్హత పెద్దవాళ్లకి లేదా? ఆ మాటని పట్టుకుని ఇంత రాద్ధాంతం చెయ్యాలా? నలుగురిలో ఇంత అల్లరి చేయాలా? అంటే అత్తయ్య గారు, నా ఉద్దేశం తెలుసు. నీ ఉద్దేశం నాకు పూర్తిగా తెలుసు. కేవలం అత్తగారిని అల్లరిపాలు చేయడమే నీ ఉద్దేశం. అందరి ముందు అత్తగారిని దోషిని చెయ్యడమే నీ ఉద్దేశం. ఈ ఇంటి పరువుని వీధిన పడేయడమే నీ ఉద్దేశం. అందుకే నా మాటని పెడచెవిన పెడుతున్నావు. నేను వద్దు అన్న పనినే చేస్తున్నావు. నేను వద్దన్నా కూడా మీ మావి గారిని కొండ మీదకి తీసుకెళ్లి ఆయన్ని హాస్పిటల్లో పడేశావు. మావయ్య కొండ మీదకి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. నేను ఆపినా కూడా ఆగకుండా వెళ్ళిపోయారు. నువ్వు తొందరగా వెళ్ళి మావయ్యని వెనక్కి తీసుకురా. నేను హాస్పిటల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో నుంచి వెళ్లిపోయి మా పరువుని వీధిన పడేశావు. చచ్చా, శ్యామ అలా ఎందుకు చేస్తుంది మమ్మీ? అలాగే చేస్తుంది. నీ పెళ్ళం అలాగే చేస్తుంది. ఇదేనా మమ్మీ నువ్వు శ్యామాని అర్థం చేసుకుంది? ఇన్ని రోజులుగా శ్యామాని చూస్తున్నావు. తనకి చేతనైనంత వరకు మనకి మన కుటుంబానికి మంచి చేసింది తప్ప చెడెప్పుడు చేయలేదు మమ్మీ.
అనారోగ్యంతో నేను మంచాన పడితే ఓ భార్యగా నాకు సేవలు చేసి నన్ను కాపాడుకుంది. అఖిల్ బాబు, లేవండి. సుగంధి పుష్టివర్ధనం. ఒక కోడలిగా నీకు సేవలు చేసి నిన్ను కాపాడుకుంది. ఇంటి విషయాల్లోనే కాకుండా ఫ్యాక్టరీ విషయాల్లో కూడా తను చేయగలిగింది చేసింది మమ్మీ. మన ఫ్యాక్టరీకి మంచి పేరు తీసుకొచ్చింది. అమాయకురాలు నిర్దోషి అయిన రత్తమ్మకి అండగా నిలబడి న్యాయాన్ని గెలిపించినందుకు కోడలా నీకు జోహార్లు. శ్యామ చేసే ప్రతి పని వల్ల మనకి మంచే జరిగింది. ఏనాడు తప్పు జరగలేదు. శ్యామ మన పరువు ప్రతిష్టల్ని పెంచిందే తప్ప వాటి మీద మచ్చపడేలా ఏనాడు చేయలేదు. ఏనాడు చేయకపోయినా ఈనాడు చేసింది కదా. అని అత్తయ్య ఉద్దేశం. మావయ్య గారిని కొండ మీదికి తీసుకెళ్లడం వల్ల మనకి చెడే జరిగింది కదా. అని అత్తయ్య ఉద్దేశం. తను ఇంట్లో నుంచి వెళ్లిపోవటం వల్ల మన కుటుంబ పరువు మీద మచ్చపడింది కదా అని కూడా అత్తయ్య ఉద్దేశం. ఎవరి ఉద్దేశం ఏంటో నాకు బాగా అర్థమవుతుంది వదినా. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటే మంచిది. మీ ఆవిడ తప్పు చేస్తే నువ్వు వదిన నడుస్తావేంట్రా? నువ్విలా మాట్లాడడానికి వదినే కారణం కాబట్టి తనని మాట్లాడొద్దు అంటున్నాను. నీకు లేనిపోనివి చెప్పి నీ మనసు విరిచింది వదినే కాబట్టి తనని మాట్లాడొద్దు అంటున్నాను. చూసారా అత్తయ్య, చూసారా నన్ను ఎన్ని మాటలంటున్నాడో చూసారా? తన పెళ్ళాన్ని కాపాడుకోవడం కోసం జరిగిన దానిలో తన పెళ్ళాన్ని తప్పేం లేదు అని చెప్పి మిమ్మల్ని నమ్మించడం కోసం నా మీద నిందలు వేస్తున్నాడు. నిందలు వేయడం నీకు అలవాటేమో కానీ మాకు అలవాటు లేదక్కా. కుట్రలు కుతంత్రాలు చేయడం నీకు అలవాటేమో గాని మాకు అలవాటు లేదక్కా. చెప్పుడు మాటలు చెప్పడం నీకు అలవాటేమో కానీ మాకు అలవాటు లేదక్కా. ఏంటత్తయ్యా నన్ను అన్ని మాటలంటున్నా అలా చూస్తూ ఊరుకుంటారేంటి? ఊరుకుంటారు, చూస్తూ అలాగే ఊరుకుంటారు. ఎందుకంటే చెప్పుడు మాటలు ఆవిడ విన్నారు కాబట్టి. అలా విని చెప్పుడు మాటలు నిజం అనుకున్నారు కాబట్టి. అలా అనుకొని మంచి వాళ్ళని అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి
గారు, ఇప్పటి వరకు ఎప్పుడు నేను మీ దగ్గర ఈ విషయం చెప్పలేదు. మొదటిసారిగా చెప్తున్నాను. ఇప్పటి వరకు మన ఇంట్లో జరిగిన గొడవలన్నింటికీ కారణం ఐశ్వర్య అక్క. ఎందుకో తెలియదు కానీ మొదటి నుంచి ఐశ్వర్య అక్కకి నేనంటే ఇష్టం లేదు. ప్రతి విషయంలో నా మీద కోపంగా ఉంది. నా మీద మీకు లేనిపోనివన్నీ కల్పించి చెప్పేది. చెయ్యని తప్పని నా మీద వేసి నన్ను దోషిని చేయాలని చూసేది. అవన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు అని ఇంతకాలం చెప్పలేదు. మరి ఇప్పుడెందుకు చెప్తున్నావు? ఇప్పుడు అత్తయ్య గారు బాధపడినా పర్లేదు అనుకుంటున్నావా? ఆల్రెడీ మావయ్య గారి ఆరోగ్యం పాడు చేసి అత్తయ్య గారిని బాధ పెట్టావు కదా. ఆల్రెడీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అత్తయ్య గారిని బాధ పెట్టావు కదా. ఇప్పుడు నా గురించి కూడా చెప్పి ఇంకా బాధ పెట్టినా పర్వాలేదు అనుకుంటున్నావా? అందుకే ఇప్పుడు నా గురించి అత్తయ్య గారికి చెప్తున్నావా? శబాష్ శ్యామా, శబాష్. వచ్చిన ప్రతి సందర్భాన్ని నీకు అనుకూలంగా మార్చుకోవటంలో నీ తర్వాతే ఎవరైనా. అత్తయ్య, ఇప్పటికైనా మీకు అర్థమైందనుకుంటాను తన మనస్తత్వం ఏంటో. పైకి మంచిగా నటిస్తూనే పక్క వాళ్ల మీద చాడీలు చెప్తుందన్న విషయం, వాళ్ల మీద ద్వేషాన్ని పెంచుతుందనే విషయం మీకు బాగా అర్థమైందనుకుంటున్నాను. తను మంచిదాన్ని అనిపించుకోవటం కోసం ఎదుటి వాళ్ళకి ఎంత చెడైనా చేస్తుందనే విషయం, ఎదుటి వాళ్ళని ఎంత చెడ్డ వాళ్ళనైనా చేయటానికి సిద్ధపడుతుందనే విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను అత్తయ్య. అర్థమైంది. ఇప్పుడు అంతా అర్థమైంది. శ్యామ నిజ స్వరూపమేంటో బాగా అర్థమైంది. అత్తయ్య గారు, దయచేసి ఐశ్వర్య అక్క చెప్పే మాటలు వినొద్దు. చెప్పుడు మాటలు వినడం వల్ల ఎన్ని గొడవలు జరుగుతాయో మీకు తెలియంది కాదు. చెప్పుడు మాటలు వినడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో మీకు తెలియంది కాదు. అందుకే పెద్దలు చెప్పుడు మాటలు వినడం ఒక జబ్బు అంటారు.
చెప్పుడు మాటలు వినే జబ్బుకి మందు లేదు అంటారు. చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళకి సిగ్గు లేకపోయినా వినే వాళ్ళకి బుద్ధుండాలి అంటారు. అంటే అంటే అత్తయ్య గారికి బుద్ధి లేదు అంటావా? నాకు సిగ్గు లేదు అంటావా? నాకు సిగ్గు లేదన్నా భరిస్తాను, కానీ అత్తయ్య గారికి బుద్ధి లేదు అంటే మాత్రం భరించలేను. శ్యామ మమ్మీని అనలేదు కదా వదినా, జనరల్ గా అంది. పెద్దలు ఇలా అంటారని చెప్పిందే తప్ప మమ్మీ గురించి తన ఆ మాట చెప్పలేదే. అంటే ఏంటి, పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావా? తల్లిని అంత మాట అన్నా కూడా పెళ్ళాన్నే వెనకేసుకొస్తున్నావా? పెళ్ళాన్ని ఇంతలా వెనకేసుకొస్తున్నావంటే నీ పెళ్ళాం అన్నది కరెక్ట్ అనేగా? నాకు సిగ్గు లేదు అనేది కరెక్ట్ అనేగా? అత్తయ్య గారికి బుద్ధి లేదనేది కరెక్ట్ అనేగా? అవును, నాకు బుద్ధి లేదు. నాకు బుద్ధి లేదు కాబట్టే ఇలాంటి బుద్ధి తక్కువ కొడుకుని కన్నాను. నాకు బుద్ధి లేదు కాబట్టే పెళ్ళానికి వంత పాడి అమ్మని అవమానించే ఇలాంటి కొడుకుని కన్నాను. నాకు బుద్ధి మాత్రమే కాదు, సిగ్గు కూడా లేదు. నాకు సిగ్గు లేదు కాబట్టి శ్యామ అంతటి కోడలిగా అంగీకరించాను. నాకు సిగ్గు లేదు కాబట్టి ఆస్తి అంతస్తు విషయంలో కాని, పరువు ప్రతిష్టల విషయంలో కాని ఏ మాత్రం సరితూగని శ్యామాని ఈ ఇంటి కోడలిగా అంగీకరించాను. నాకు సిగ్గు బుద్ధి లేవు కాబట్టే ఈ ఇంటికి పని మనిషిగా ఉండటానికి కూడా పనికిరాని మనిషిని ఈ ఇంటి కోడలిగా అంగీకరించాను. మమ్మీ వద్దు, దయచేసి అలా మాట్లాడద్దు. దయచేసి శ్యామాని తక్కువ చేసి మాట్లాడద్దు. ఈ ఇంటి కోడల్ని అవమానించి నువ్వే ఈ ఇంటి పరువుని తీయొద్దు. ఏంటి, నీ పెళ్ళాన్ననేసరికి నీకు పొడుచుకొచ్చిందా? తల్లి అల్లం పెళ్ళాం బెల్లం అయిపోయిందా? తల్లి కంటే నీకు పెళ్ళామే ఎక్కువైపోయిందా? ఒకళ్ళు ఎక్కువ ఇంకొకళ్ళు తక్కువ అని తోచడానికి మీరు వస్తువులు కాదు మమ్మీ, మనుషులు. వస్తువుల్ని డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, వద్దనుకుంటే అమ్ముకోవచ్చు. కానీ తల్లిదండ్రుల్ని, పెళ్ళాం పిల్లల్ని డబ్బులు పెట్టి కొనుక్కోలేం.
డబ్బు కోసం అమ్ముకోలేం. నాకు నువ్వెంతో, శ్యామ కూడా అంతే మమ్మీ. నాకు నీ విషయంలో ఎంత బాధ్యత ఉందో శ్యామ విషయంలో కూడా అంతే బాధ్యత ఉంది. తప్పు నువ్వు చేసినా శ్యామ చేసినా ఆ తప్పుని సరిదిద్దడం నా బాధ్యత. ఈ విషయంలో 100% శ్యామ తప్పు లేదని నేను మనస వాచ కర్మణ నమ్ముతున్నాను. అంటే 100% తప్పు అత్తయ్య గారిదనేగా? అనే కదా వాడి ఉద్దేశం.